బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంటూ సీబీఐ విచారణకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి లక్ష్యాలంటూ ఏం లేవు, ప్రజా సంక్షేమం మీద సోయి లేదు, ఎంతసేపు కేసీఆర్ని బదనాం చేయడం తప్ప రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏం లేదని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆరోపించారు. సీబీఐ విచారణ జరిపించాలని అసెంబ్లీలో ఎవ్వరూ చెప్పలేదు. ప్రజల్ని తప్పుదో పట్టించేందుకే కేసీఆర్ బాహుబలి లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ప్రపంచమంతా మెచ్చుకుంది. ఓర్వలేక రేవంత్ రెడ్డి కాళేశ్వరాన్ని బద్నాం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, రాష్ట్ర సీనియర్ నాయకులు చింతల వెంకటేశ్వరరెడ్డి, మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొలుపుల అమరీందర్, పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్, మండల అధ్యక్షులు జనగం పాండు, పట్టణ కార్యదర్శి రచ్చ శ్రీనివాసరెడ్డి, నీల ఓంప్రకాష్ గౌడ్ మరియు మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు మరియు మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రైతుల కష్టాన్ని చూసుకుంటా మీరు ఎన్ని రోజులు ఉంటారు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. సిబిఐ ఏం చేస్తుంది? సిబిఐ కేసీఆర్ ఎక్కడ ఒక్క రూపాయి అవినీతి పాల్పడింది లేదు. అసలు నిజంగానే కేసీఆర్ అవినీతికి పాల్పడితే ఈ 20 నెలల నుంచి మీరు ఊపుకుంటోళ్ళేనా? ఇది అనేక సందర్భాలలో అనేక చూసినాం మనం. ఎన్ని చేసిండ్రు ఇప్పటికీ? ఓసారేమో కేటీఆర్ గారి మీద ఈ కార్ రేస్ మీద కేసు అన్నారు. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి ఉన్నటువంటి కరెంటును దుర్వినియోగం చేసారు, అక్కడి నుంచి ఎక్కువ ఛార్జీలు పెట్టుకున్నారు, అక్కడ దుర్వినియోగం చేసిరు అని అన్నారు. ఎన్ని పూటకో మాట మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ వరకు 20 నెలలు గడిచినా కానీ ఏ ఒక్కటి కూడా మీరు ఏం రుజువు చేయలేకపోయినారు, ఏం చేయలేకపోయినారు, ఏం పీకలేకపోయినారు కూడా. ఇంకా కూడా ఏదో చేస్తామని మీ కళ్ళబొల్లి మాటలు. ఎన్నికల ముందు మీరైతే కళ్ళబొల్లి మాటలు మాట్లాడినరో ఆ మాటల్ని ఇవాళ తెలంగాణ ప్రజలు నమ్మటానికి వినటానికి సిద్ధంగా లేరు అని చెప్పి మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు నిన్న కాళేశ్వరం గురించి జరిగినటువంటి చర్చకు మీరు సిబిఐకి అప్పచెప్పిన దానికి యావత్ తెలంగాణ ప్రజలు కూడా అసహ్యించుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భువనగిరిలో పట్టణ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఏదేమైనా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మెడలు పంచుతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాళేశ్వరంలో తప్పు జరిగిందంటారు, కాళేశ్వరం కూలిపోయిందంటారు, కూలేశ్వరం అంటారు. కాళేశ్వరం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో పొయ్యి మీద ఇంత గూడు వండుకోవడానికి తోడ్పడ్డ గూడేశ్వరం అది అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఈ రోజు పేదవాళ్ళు కూడా 4 అన్నం మెతుకులు తింటున్నారు అంటే అది కాళేశ్వరం పుణ్యమే, కాళేశ్వరం జలాలే. 2 పియర్లు కూలిపోయినంత మాత్రాన ఈ రోజు దాని మీద పెద్ద రాద్ధాంతం చేసి కమిషన్లు వేసి ఒక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారిని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నువ్వు సిబిఐ కేసులు పెట్టినా, ఈడీ కేసులు పెట్టినా, ఇంకో కేసు పెట్టినా ఏమీ ఫరక్ పడదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎట్లయితే అకుంఠ దీక్షతోని పనిచేసినారో కేసీఆర్ గారు, కాళేశ్వరం నిర్మాణం విషయంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాణం చేసినారు. మీ పార్టీ, మీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఆంధ్రప్రదేశ్ లో మరి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి తమ్మిడిహెట్టి దగ్గర శంకుస్థాపన చేసినారు. ఏం చేసినారు? 11,000 కోట్ల రూపాయలు మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద ఇచ్చి కమిషన్లు దొబ్బి తిన్నది మీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మరి బీఆర్ఎస్ పార్టీ బాజాబ్తా పారదర్శకంగా 94,000 కోట్లు ఖర్చు పెట్టి మరి కాళేశ్వరం నిర్మాణం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ ఒకటే కాదు, ఇంట్లో 3 బ్యారేజ్లు, 15 రిజర్వాయర్లు, 19 మెయిన్ ప్రెషర్లు, అదేవిధంగా 1592 కిలోమీటర్ల
గ్రావిటీ కెనాలు 200 మీటర్ల టన్నల్లు, కిలోమీటర్ల టన్నల్లు, అనేక సబ్ స్టేషన్లు, ఇలా అనేక నిర్మాణాలే కాళేశ్వరం తప్ప మేడిగడ్డ ఒక్కటే కాళేశ్వరం కాదు. ఈ రోజు మేడిగడ్డలో 2 పిఎలు కూలిపోతే ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? 22 నెలలు అయింది. 300 కోట్లు పెడితే అది రిపేర్ అయిపోయేది. బాజాబ్తా ఈ రోజు మా చెర్లల్లో నీళ్లు ఉండేవి. నీ నిర్లక్ష్యమే ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లాల రైతుల కోపానికి నువ్వు గురవుతా ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త, నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో పడ్డాయి. నువ్వు ఆగమైపోయేది తథ్యం. రాహుల్ గాంధీ పేరు చెప్పుకుంటున్నావు. ఈ రాహుల్ గాంధీ స్టేట్మెంట్లనేమో సిబిఐలు, ఈడీలు, ఐటీలు మరి కేంద్ర ప్రభుత్వానికి వెపన్ అయిపోయినాయని చెప్తున్నారు. అంటే ఆయుధాలు అంటున్నారు. మరి నువ్వు కూడా అదే ఆయుధం యూజ్ చేస్తున్నావు కదా. ఏమైనా బుద్ధి ఉందా నీకు అని అడుగుతున్నా. ఏమైనా బుద్ధి ఉందా నీకు? నిజంగా ప్రజల పట్ల ఆలోచన ఉంటే, ప్రజల సంక్షేమమే నువ్వు కోరుకుంటే, మొన్నటికి మొన్న 15 రోజులు వరుసగా వర్షాలు వచ్చి వరదలు వచ్చి మెదక్ జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో ప్రజలు ఆగమైపోతా ఉంటే, మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ పోవాలంటే, సూర్యాపేట పోవాలంటే హెలికాప్టర్ వేసుకొని పోతాడు. ధర్నా చేసే పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్రంలో అవపడతలేదు. ఎందుకంటే ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాలో నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి అంశాలు, అక్కడ అసెంబ్లీలో హరీష్ రావును కూడా అనేక సార్లు 30 సార్లు అడ్డుకొని కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నిజాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తే అబద్ధాలతోని పీసీ ఘోష్ కమిషన్ ను మరి ముందట పెట్టి ఆ కమిషన్ ద్వారా ఏదో తప్పు జరిగిందని చెప్పినటువంటి ఆ మాట చూస్తే ప్రజలందరూ కూడా విస్తుపోతా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నిజంగా నీళ్లు వస్తున్నాయి అంటే కాళేశ్వరం ద్వారా అన్ని ప్రాంతాలకు నీళ్లు వస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతన్న నిజంగా కూడా కడుపు నిండా అన్నం తినే పరిస్థితి ఏర్పడ్డది. కానీ ఇవాళ ఆ కాళేశ్వరం ప్రాజెక్టును గిట్టలేక అటు బీజేపీని అడ్డం పెట్టుకొని బీజేపీకి సహాయంగా మారి ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర, సిబిఐ కేసు వేస్తామని చెప్పి, సిబిఐ ఎంక్వైరీ చేస్తామని చెప్పినటువంటి మాట చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. ఇవన్నీ కూడా అసెంబ్లీ ఎందుకు పెట్టిందో నిన్న అర్థం కాదు. అసెంబ్లీలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండు. ఆ బీసీల రిజర్వేషన్ కూడా తూతూ మంత్రంగా ఏదో చేసినట్టుగా నేను చేస్తా ఉన్నాను కానీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వదని చెప్పి నెపంతోని అదొక అబద్ధం, మోసం, బీసీలను మోసం చేసిండు. మళ్ళొక్క మాట ఏమంటున్నాడంటే కాళేశ్వరం మీద ఏదో జరిగిపోయిందని చెప్పి మరి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిందని చెప్తా ఉన్నాడు. అటువంటి కమిషన్లు, 100 కమిషన్లు ప్రభుత్వాలు వేసినాయి కానీ ఏదన్నా నిలబడ్డదా? ఇవాళ సిబిఐని ఇచ్చిన వెంటనే అర్థమైతా ఉంది బీజేపీ కనుసన్నలో పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా బీజేపీకి బి టీమ్ గా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ నిజంగా తెలంగాణ ప్రజలను మోసం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తెలంగాణ ప్రజలను దగా చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తెలంగాణకు ఇచ్చినటువంటి హామీలు దారి మలచడానికి, ఆ దారి మలిచి ఎవరు కూడా ప్రజలు అడగకుండా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉండు. ఇవన్నీ కూడా ప్రజలు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తారు. ఇచ్చిన హామీల కోసం పనిచేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేసీఆర్ మీదనే ఏ రకంగా బదనాం చేద్దామా, ఉన్న మంచి పేరు ఎట్లా ఇవ్వడదామా, కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్ట్ని ఎట్లా బదనాం చేద్దామా అనే ఆలోచన తప్ప ఇంకో ఆలోచన లేదు. మనము కేసీఆర్ గారు ఎంతో గొప్ప ఆలోచనతో కాళేశ్వరం కట్టాడు. మనకు నీరుకి ఎంత కష్టం ఉందో, తాగడానికి, సాగు చేయడానికి చాలా కష్టాలు ఉన్నాయి. మనకు నీటి కష్టాలు తీర్చాలనే ఆలోచనతో గొప్ప ప్రాజెక్ట్ కాళేశ్వరం అనేది. తద్వారానే ఈరోజు మా ఆలేరు కానీ, భువనగిరి కాన్స్టిట్యున్సీ కానీ మొత్తం కాళేశ్వరంతోనే, ఇటు మల్లన్న సాగర్తోనే, మా అందరి కొండపోచమ్మ మల్లన్న సాగర్తోనే మాకు దిక్కు. లేకపోతే సాగునీరు ఉండదు, తాగునీరు రెండు ఉండక ఎడారి లెక్క ఉండేది. కానీ అలాంటి గొప్ప ప్రాజెక్ట్ కడితే దాని ద్వారా మంచి పేరు వస్తుంది. ఎక్కడనో 2 పియర్స్ కుంగిపోవడంతో దాంతో మొత్తం కాళేశ్వరం మొత్తం కుంగిపోయని చెప్పి అబద్ధాలు ఆడి పబ్బం గడుపుకుంటున్నాడు. అది కాదు, మీరు ఇచ్చిన మాట ఏంది? ఆ రోజు ఎలక్షన్ టైంలో ఎన్నో అబద్ధాలు ఆడారు, ఎన్నో మాయమాటలు చెప్పారు, 6 గ్యారెంటీలు చెప్పారు. అవి ప్రజలకు చేయండి. మనం అందరు తెలిసిన మనతో రైతులు ఎంత కష్టపడతారు అనేది. ఏదో ఒక దేవుడి దయ నుంచి మొన్న నీళ్లు బాగా వచ్చినాయి కానీ, వర్షాలు వచ్చినాయి కానీ, లేకపోయింటే చాలా కడువు కాటక ఉండేది. రేపు రాబోయే కాలంలో మళ్ళా వర్షం కోసం మా ముఖ్యమంత్రికి ఆ గతంలో మా కేసీఆర్ ఏంటంటే మొగులు చూడొద్దు, మొగులు దిక్కు చూడొద్దు వర్షాలు లేకపోతే అని చెప్పి గొప్ప రిజర్వాయర్లు కట్టాడు. అంటే మొత్తం మీరంతా కూడా ఆడ కాళేశ్వరం ద్వారా వచ్చిన ఇటు మల్లన్న సాగరు, ఇటు కొండపోచమ్మ అన్ని కూడా రిజర్వాయర్లు నింపండి. ఇప్పుడు నీళ్లున్నాయి, నింపితే రేపు ఎండాకాలం అప్పుడు నీటి కష్టాలు, తాగునీటి కష్టాలు తీరాలంటే రిజర్వాయర్తో సాధ్యమైద్దనే మా కేసీఆర్ గారు
గొప్ప ఆలోచనతో చేసిండు. కాబట్టి ముందుగా ఇటు బిఎన్ తిమ్మాపూర్ కానీ ఆ తండా కానీ ముందు ఆ 2 విలేజ్లు కాల్ చెప్పి 110 కోట్ల రూపాయలు వాళ్ళకి బ్యాలెన్స్ ఇవ్వాలి. ఇచ్చి కాల్ చేయించి ఆ రిజర్వాయర్స్ కంప్లీట్ చేసి రిజర్వాయర్స్ నింపండి. తద్వారా రైతులకు సాగునీటి తాగునీటి కష్టాలు చెప్తాయి. ముందు దాని మీద దృష్టి పెట్టండి. ఊరికే పొద్దున్న లేస్తే ఎప్పుడు వచ్చారు అయిపోయింది, ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయింది. మీరు ప్రజలకు ఇచ్చిన మాట చేయండి తప్ప ఊరికే కేసీఆర్ మీద వాడు ఊరికే ప్రతిసారి కేసీఆర్ని బదనాం చేద్దామనే ఆలోచన పెట్టుకోకుండా ప్రజలకు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టే కోరుతున్నారు. అసెంబ్లీలో సిబిఐకి అప్పగించారు. కేవలం బీజేపీ కాంగ్రెస్ కుమ్ముకై కేసీఆర్ గారి మీద కాళేశ్వరం దాని మీద సిబిఐకి అప్పగించడం జరిగింది. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అసెంబ్లీలో అన్ని పార్టీలలో ఎవరు కూడా దీన్ని ప్రస్తావించలేదు. ఒక బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులే ప్రస్తావించారు దీనికి సిబిఐకి ఇవ్వాలి కాళేశ్వరం ఇష్యూ మీద. ఏదేమైనా తెలంగాణ ప్రజలు తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ అంతా సస్యశ్యామలమైంది. ఇటువంటి చిల్లర రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెప్తారు. తప్పకుండా ఇటువంటి ఉద్యమాలు చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లో తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోరు. ఈ చిన్న ఈ పోలీసులతో అయ్యేది ఏమీ లేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలన్నీ గమనిస్తున్నా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టినా చిత్తుగా ఓడిపోయే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. వాళ్ళకి తెలిసే తప్పుడు పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఇలా 42% రిజర్వేషన్ అన్నారు. దాన్ని కూడా తప్పదాటే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం ఉంది. తప్పకుండా బీసీలకు న్యాయం జరగాలంటే ఈ ప్రభుత్వం ఏం చేసినా దీనికి న్యాయం చేయాలంటే మళ్ళీ కేసీఆర్ గారు వచ్చినాకనే జరుగుతుందని చెప్తా ఉన్నాను. దాదాపు 22 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇప్పటి వరకు కూడా వారిచ్చినటువంటి హామీల పట్ల స్పష్టమైన వైఖరి లేకుండా ఇలా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు మీద కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ద్వారా కాలయాపన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దానిలో భాగంగా ఇలా కాళేశ్వరం ద్వారా ఇలా ఇక్కడ ఉన్నటువంటి బస్వాపూర్ కానీ ఇక్కడ ఆలేరు యాదాద్రికి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఇలా కాళేశ్వరం గురించి ఇలా నిన్న పెట్టినటువంటి అసెంబ్లీలో మాట్లాడినటువంటి నాయకులు ఇలా కాళేశ్వరం పైన మళ్ళీ ఒక సిబిఐ అని చెప్పి ఇలా బీజేపీ ఒత్తాసు వాళ్ళకి మళ్ళీ సిబిఐ కప్పేపి కాళేశ్వరం ద్వారా ఒకవేళ కాళేశ్వరం కుంగినట్టయితే కూలినట్టయితే ఇలా రంగనాయక సాగర్ కావచ్చు, మరల సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, బస్వాపూర్ కావచ్చు, వీటికి ఎట్లా నీళ్ళు వచ్చినట్టు మేము అడుగుతున్నాం. ఇలా కొంతమంది దద్దమ్మ నాయకులు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు కాళేశ్వరం కూలింది కుంగినని. ఇలా అదే కూలినట్టయితే ఇదే గంగమల ఆలేరు నియోజకవర్గంలో వచ్చి ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చి ఇలా శంకుస్థాపన ఎట్లా చేసిపోయినామని నేను అడుగుతున్నా. కాబట్టి ఇలా కాళేశ్వరం ఒక ప్రాజెక్ట్ పేరు మీద కమిషన్ వేసి కాలయాపన చేస్తుంది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి హామీలను 420 హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, అవన్నిటి కూడా నెరవేర్చేంత వరకు కూడా గట్టి పరిస్థితిలో నీ యొక్క ప్రభుత్వాన్ని ఎమ్మడి కూడా ఈ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చినటువంటి మాట పైన ఖచ్చితంగా కొట్లాడుతుంది. రానున్న రోజుల్లో ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఏందో కూడా